హైదరాబాద్ గచ్చిబౌలిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్న శోభిత ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిన్న నవంబర్ 30వ తేదీ రాత్రి భర్తకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండడంతో తాను వేరే గదిలో పడుకునేందుకు వెళ్ళగా ఉదయం సమయంలో ఎంత పిలిచినా డోర్ తీయలేదు. అనుమానం వచ్చిన తన భర్త డోర్ బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. తన భార్యను అలా చూడగానే హతాశుద్ధుడైన భర్త ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తన దగ్గర బంధువు అపార్ట్మెంట్ ఓనర్కు ఫోన్ చేయగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు పరిస్థితిని పూర్తిగా పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం శోభిత మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కన్నడ సినీ రంగానికి చెందిన శోభిత అటు కన్నడతో పాటు ఇటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బ్రహ్మగంతు, నినదిలే సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది శోభిత. సీరియల్స్ మాత్రమే కాకుండా తెలుగులో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాతో నటించింది. ముఖ్యంగా సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన శోభిత ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సుధీర్ను వివాహం చేసుకుంది. ఇద్దరూ కలిసి శ్రీరామ్ నగర్ కాలనీలో తన బంధువులకు సంబంధించిన ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. పెళ్లి తర్వాత అటు సీరియల్స్ ఇటు సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది శోభిత. ఇటీవలే ఓ తెలుగు సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే శోభిత సూసైడ్ చేసుకోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తలిద్దరూ సంతోషంగానే ఉన్నట్టుగా బంధువులు చెబుతున్నారు. అంతేకాకుండా తాజాగా ఇద్దరూ కలిసి గోవా ట్రిప్ కూడా వెళ్ళొచ్చినట్టు తెలుస్తోంది. గోవా నుంచి వచ్చి 1-2 రోజులే అవుతుందని, గోవా నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా, అందుకే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు ముందు కూడా బెంగళూరులో ఉన్న తన ఫ్యామిలీతో చాలాసేపు మాట్లాడినట్టు తెలుస్తోంది. వేకువజామున 3-4 గంటల ప్రాంతంలోని శోభిత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.